నీ కాళ్ళు కాలుతున్నాయా? ఈ మూట నా మెడక ఉంచేస్తుంది. ఎక్కడిది ఇది? ఏం చేస్తున్నావే? నీ కళ్ళేమైనా దొబ్బాయా? మామిడి చెట్టుకి గాజులు కడుతున్నా. మామిడి చెట్టుకి గాజులు ఎందుకు కడుతున్నావే? ఎన్ని గాజులు కట్టానో అన్ని గొల్లలు దిగుతాయి అత్తయ్య మామిడికాయలు. ఓషా నా కోడలా, నీకు ఎన్ని తెలివితేటలున్నాయే? దీనికే ఇన్ని తెలివితేటలున్నాయే. మనం కూడా మామిడి చెట్టుకి ఏదో ఒకటి కట్టి మనం కూడా మామిడికాయలు ఎత్తుకునేయాలి, లేదంటే అది దొబ్బేస్తుంది కాయలన్నీ. మనం కూడా ఏదో ఒకటి చేయాలి, ఆలోచించాలి. నీకే అన్ని తెలివితేటలుంటే నాకు కూడా ఉంటాయే తెలివితేటలు. నువ్వే మామిడికాయలని దొబ్బియాలనుకుంటున్నావా? ఏందది సీక్రెట్ మూట చేస్తున్నావు? ఏం మూట అది? సర్దుకుడు మూట. సర్దుకుడు మూట ఏంటి అయింది? అది మూట, గుడ్ల మూట. నేను కూడా నువ్వు ఆ పక్క కాయలు ఎత్తుకునేయాలని చూస్తుంటే గాజులు కట్టి నేను గుడ్ల మూట కట్టి ఈ పక్క కాయలను నేను ఎత్తుకుంటానే. అమ్మని అత్త, నీలో కూడా ఎన్ని తెలివితేటలున్నాయే. ఆ తెలివితేటలను చూసేనే మీ మామ నన్ను ఇంటికి ఎత్తుక్కొని మరీ వచ్చి నన్ను కట్టుకున్నాడు. ఆ చిన్ని ముట్టికి మామిడికాయలను దిగవత్తా. చూసావా నా గాజులు? ఎన్ని గాజులు అన్ని గొల్లలు దిగుతాయి. ఎడ దిగుతాయి కాయలు. చెప్తా ముందే నాది చిన్ని మూట అంటావా? మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అత్త? చిన్న మూట అంటాడా? నేను కడతా ముందే ఇప్పుడు ఈ పెద్ద మూటతో. ఏందత్త ఇంత పెద్ద సీక్రెట్ మూట చేస్తున్నావు? చూసావంటే ఎంతలా మూట? ఈ మూట పోయి కడతాను. ఈ దెబ్బతో నాకు మామిడికాయలు పెద్ద పెద్ద మామిడికాయలు దించుతాయి మూటలు మూటలుగా. చూసావత్తా ఎన్ని గాజులు కట్టాను? అన్ని గాజులకి అన్ని గొల్లలు దిగుతాయి మామిడికాయలు. ఆ రెండు మూటలకి ఏం గాజులు దిగుతాయి? ఆ రెండు మూటలకి ఏం గాజులు దిగుతాయి? అవి గాజులు కాదే మామిడికాయ